బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట కొనసాగుతుంది. నేడు కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:30కు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి 10:30కు ముగ్దాంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న, సిరిసిల్లాలోని బోయిన్పల్లికి చేరుకుంటారు. ఇక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. శభాష్పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది. నేడు టీడీపీ, జనసేన, బీజేపీ పార్లమెంటు స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల్లో వ్యూహంపై కార్యాచరణ రూపొందించనున్నారు కూటమి నేతలు. కూటమి సభల నిర్వహణ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు. ఈ భేటీలో కూటమి, పార్లమెంటు అభ్యర్థులు పాల్గొనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగలం పేరుతో సభలు నిర్వహిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు నరసాపురం, పాలకొల్లు చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు పెదకూరపాడు, సత్తెనపల్లిలోని 7న పామర్రు, పెనుమలూరులోని ప్రజాగలం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమ జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11:30 విడుదల చేయనుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు కలిసి ఈ హామీ పత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు తుక్కగూడ వేదికగా ప్రచార శంఖం పూరించనుంది. జనజాతర పేరుతో నిర్వహించనున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ క్రమంలో తుక్కగూడ సభపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ సభా ప్రాంగణానికి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తెలంగాణలో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ నేతలు రైతుల సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వడ్లకు క్వింటాకు 500 బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రైతుల ఖాతాల్లో వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మద్యం కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. సోమవారం ఉదయం 10:30కు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. సాధారణ బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కుమారుడి పరీక్షలున్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. పరీక్షల వేళ కుమారుడికి తల్లి సపోర్ట్ కావాలని వాదనలు వినిపించారు. కవిత కొడుకు భయంతో ఉన్నాడని కోర్టుకు వివరించారు. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. విచారణ కీలక దశలో ఉన్నందున కవితకు బెయిల్ ఇస్తామంటూ సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించారు. ఇండో స్పిరిట్తో కవిత వ్యాపారంలో ఉన్నారన్న ఈడీ అప్రూవర్గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని ఆరోపించారు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిపారు. లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితే అని ఈడీ తరపున లాయర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల భవిష్యత్తును జగన్ అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ డిఎన్ఏలోనే శివరాజకీయం ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూటమిగా జట్టు కట్టామని తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై కక్ష కట్టి పెన్షన్ల పంపిణీకి అడ్డుకున్నారని ఆరోపించారు. నాయుడుపేటలోని జరిగిన మేమంతా సిద్ధం యాత్ర బహిరంగ సభ జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఎన్నికల్లో పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. చీరాల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఆమంచి అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిని మార్చారు జనసేన అధినేత పవన్. రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ను పేరును ప్రకటించారు. యనమల భాస్కర్రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నేతల అభిప్రాయాలతో భాస్కర్రావు స్థానంలో శ్రీధర్ పేరును ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత నిరుత్సాహానికి గురైన రఘురామకృష్ణంరాజు లేటెస్ట్గా మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయటం వల్ల తన ఆశయమన్నారు. మీడియాతో రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తా అన్నది మరో 2 రోజుల్లో తేలనుందని, ఎంపీ, ఎమ్మెల్యే అనేది క్లారిటీ 2 రోజుల్లో వస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయటం అనేది మాత్రం పక్కా అని చెప్పారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్పై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు. వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని చేసిన తప్పులు సరిదిద్దుకునే పనిలో టీడీపీ నేతలు పడ్డారన్నారు. పెన్షన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేద వర్గాల ఆత్మగౌరవాన్ని రోడ్డుపాలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పెన్షన్లు తీసుకునే వృద్ధులను మర్చిపోయి చాలా రోజులైందని నాని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటల కొద్దీ నిలబడడం అంటే ఏంటి అనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య అని రుజువెత్తారు. పేదల మంచి కోసం పథకాలు అమలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలిస్తున్న సీఎం జగన్ తప్ప భూమి మీద మరొకరు లేరన్నారు కొడాలి. రోడ్లు వేయిస్తాం, ఆర్ఓ ప్లాంట్ల నిర్మాణం చేయిస్తాం, మాట ఇచ్చి తప్పారంటూ వైసీపీ అభ్యర్థిని గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. వాగ్వాదానికి దిగారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం పంచాయతీలో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పారని బాలరాజు భార్య ఎమ్మెల్యే అభ్యర్థిని రాజ్యలక్ష్మి కుంతలగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసే అభివృద్ధిని చూసి కొన్ని దుష్టశక్తులు తట్టుకోలేకపోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఆరోపించారు. దుష్టశక్తులన్నీ ఒక్కటై ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిలకు ఏమైందో తెలియదని, యుద్ధానికి సిద్ధమని వైసీపీ వెళ్తుంటే షర్మిల చంద్రబాబు మాటలు నమ్మి పోటీకి రెడీ అయిందని రవీంద్రారెడ్డి విమర్శించారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా వైఎస్ అవినాష్ రెడ్డిని 55,000 పైచీలక మెజార్టీతో గెలిపిస్తామని, షర్మిల కాంగ్రెస్ కు పార్టీని అమ్మిందని, చంద్రబాబు డైరెక్షన్లో కడప నుంచి పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమైందని రవీంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఇటీవలే బదిలీ అయిన కలెక్టర్, ఎస్పీ స్థానాల్లో ఎన్నికల సంఘం కొత్త వారిని నియమించింది. కొత్తగా నియమించబడ్డ అధికారులందరూ విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్, ఎస్పీ అమిత్ హబడ్కర్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్, గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికట్ట, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు అరెస్టు సమయంలో
గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త వరదా చంద్రాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగితే తెలుసుకున్నారు. ఈ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. ఆమెను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హరించివేసిందన్నారు. ట్యాపింగ్ వ్యవహారం ఆషామాషి కేసు కాదని, ఇది కక్ష సాధింపు చర్య అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విపక్షాల ఫోన్లు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని వెల్లడించారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని ఉపేక్షించేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విపక్ష నేతలని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం దారుణమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులు, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, జడ్జీల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ హాట్ కమెంట్స్ చేశారు. మల్కజ్గిరిలో బీజేపీకి పోటీ లేరని, ప్రజలు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈటెల అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డికి చెల్లుతుంది అని విమర్శించారు. మల్కజ్గిరి రేవంత్ రెడ్డి జాగిరి కాదన్నారు ఈటెల. ప్రజలు రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఏం అభివృద్ధి చేయలేదని, కనీసం ఒక్క కార్పొరేటర్, ఒక్క కౌన్సిలర్, ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేకపోయాడు ఈటెల ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా అని ప్రశ్నించారు. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అని సర్కార్ను నిలదీశారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలున్నాయని, ప్రభుత్వం నేతన్నలకు ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతి నిండా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరింత సాయం చేయాలని కోరారు. పటంచేరు కాంగ్రెస్లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు చెంప పగలగొడతానన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ముందే ఈ ఘటన జరిగింది. నీలం మధుకి కామన్ సెన్స్ లేదు అంటూ కూడా అవకాశవాది అని క్లాస్ పీకింది కాటా సుధారాణి. ఎంపీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాటా శ్రీనివాస్ నివాసానికి వెళ్లిన నీలం మధుపై కాటా సుధారాణి విరుచుకుపడ్డారు. సుధారానికి సర్ది చెప్పడానికి కొండా సురేఖ ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో తిరుగులేదు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లోని ముందు వరకు ఎదురనేది లేకుండా పోయింది. ఎన్నిసార్లు పార్టీ పదవులకు రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా కొందరు కాంగ్రెస్లో జంప్ అయ్యారు. ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు. టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇక చోటామోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణం. ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ అధినేత కల్లో కూడా ఊహించి ఉండరు. దెబ్బకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనంలోకి వచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఇలా ఎందుకు మారిపోతుంది? దీనికి గల కారణాలేంటి? గులాబీ పెద్దలు విశ్లేషించుకున్నారు. అయితే పార్టీ తెలంగాణ భవన్ వాస్తే దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్ వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించినట్లు సమాచారం. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు వద్ద కొత్తగా ర్యాంపును ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ తెలంగాణ పరిస్థితులపై స్పందించారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరి ఫోన్నైనా ట్యాప్ చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ 10కి పైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని తమ పార్టీ నాయకులెవరూ అనలేదన్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 61 మంది ఎమ్మెల్యేలు కావాలని, తమకు 8 మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు ఏమాత్రం నిజం లేదు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ అయింది. ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్ నుండి చెన్నై జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయింది. కొన్ని నెలలుగా బిల్లును చెల్లించకపోవడంతో ట్రాన్స్కో అధికారులు పవర్ కట్ చేశారు. రేపు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ చెన్నై మ్యాచ్ జరిగింది. కరెంట్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా హెచ్సీఏ పట్టించుకోలేదు. నోటీసులకు స్పందించకపోవడంతో మ్యాచ్కి ముందు పవర్ కట్ చేశారు ట్రాన్స్కో అధికారులు. ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపైన విద్యుత్ చౌర్యం కింద కేసు నమోదు చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకొని వరంగల్ ఆర్డీఓ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీఓ కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు మేరకు తీర్పునిచ్చింది. అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఓపీటీకి కంప్లైంట్ చేశారు. భూ కబ్జాదారులతో చేతులు కలిపి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలల్లోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని, కానీ అలా చేయాలనేదే ఫిర్యాదులో తెలిపారు. తన బ్యాచ్మేట్స్ అందరికీ ప్రమోషన్లు వచ్చినా తనకు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని హైదరాబాద్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సున్నం చెరువును ఎఫ్టీఎల్లో బోర్లు వేసి నీటిని తోడేసి అమ్ముకుంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కృష్ణారావును వెంటనే స్పాట్కి బయలుదేరి వెళ్లారు. కొన్ని ట్యాంకర్లు, బోర్లను గమనించి అధికారులను వెంటనే స్పాట్కు రమ్మని పిలిపించి సీజ్ చేయించారు. గతంలో అక్రమ నీటి వ్యాపారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, అధికారుల అండదండలతోనే ఈ నీటి వ్యాపారం నడుస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. మంచినీటి సరఫరాను మెరుగుపరిచి కాలనీలోని ప్రజలకు అవసరమైనంత మేర నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కొందరు అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరారు. వారికి తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చిల్లా జగ్గిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారాలు, అసంబద్ధ ఆరోపణలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దొంగల ముఠాను పక్కన పెట్టుకుని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే పోటీ నుంచి మానేస్తానని సవాల్ చేశారు. రాళ్లు, మట్టి, మద్యానికి అడ్డురాని ఎలక్షన్ కోడ్ మంచినీటికి వచ్చిందని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకుడు కాసు మహేష్ రెడ్డి కుంటి సాకులు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం మున్సిపల్ కమిషనర్కు విన్నవించామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఆయా ప్రాంతాల్లో వెంటనే మంచినీటిని సరఫరా చేయాలని టీడీపీ నాయకుడు బొమ్మనబోయిన నాగరాజు డిమాండ్ చేశారు. ఎద్దుల చెరువు వద్ద జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి టీడీపీ పార్టీ నేత
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. భీమవరంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులను గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా కొత్త దళితవాడలో దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు దళితులంతా టీడీపీకి అండగా ఉండి గెలిపించాలని కోరుతూ టీడీపీ దళితులకు మరిన్ని సంక్షేమ పథకాలను ఇస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా గెలిపించాలని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భార్య సంగీతారెడ్డి కోరారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా తన భర్త విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించాలన్నారు. స్థానిక మహిళలతో మాట్లాడిన సంగీత దేశ భవిష్యత్తు బీజేపీతో ముడిపడి ఉంటుందని, విశ్వేశ్వర్రెడ్డిని గెలిపిస్తే కాలనీలోని సమస్యలు చక్కపరుస్తారని సంగీతారెడ్డి హామీనిచ్చారు. విశాఖ నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్న రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒరిస్సాకు చెందిన సంజిత్గా గుర్తించారు. చందాపూర్లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారిని క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకి పరిహారం ఇచ్చి ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని హరీష్ రావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా 4 వాహనాలు ఢీకొన్నాయి. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఆ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ వాహనాలను మరో లారీ, కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్ స్టాప్తో పాటు పైకి లేచిపోయింది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంలో సహకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టీడీఆర్ స్కామ్పై అభినయ్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి కీర్తన సవాల్ విసిరారు. డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డి మేయర్ను డమ్మీ చేసి అంతా తానే చక్రం తిప్పుతున్నారన్నారు. మాస్టర్ బ్లాస్టర్ రోడ్ల పేరిట 2,000 కోట్ల స్కామ్కు అభినయ్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. 17 మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల 1121 మంది భూమి కోల్పోయారని తెలిపారు. వైసీపీ నాయకులు లబ్ధి చేకూరేలా రోడ్లు వేశారని, తమ అవినీతికి రిజిస్ట్రేషన్ శాఖను అభినయ్ రెడ్డి వాడుకున్నారని తెలిపారు. తుకగూడ సభకు ఖమ్మం నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి తుమ్మల అన్నారు. ఏ డిపార్ట్మెంట్ చూసినా గత ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులను తట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తుమ్మల అన్నారు. మార్చి 30